హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి స్వీట్ హోమ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కారపూస ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి చేసుకోవటం. దానికోసం ఒక బౌల్లోకి 4 కప్పుల శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి. అలాగే అరకప్పు బియ్య పిండి కూడా వేసుకొని జల్లించుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సర్ జార్లోకి ఒక గుప్పుడు వాము వేసేసుకొని మిక్సీ పట్టుకురావాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందాక జల్లించి పెట్టుకున్న దాంట్లోకి 1 స్పూనున్నర వాము పౌడర్ వేసేసుకొని 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. దీంట్లో వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఎక్కువే వేసి కలుపుకోవాలి. కొంచెం స్మూత్ గానే ఉండాలండి, పిండి గట్టిగా ఉండకూడదు అనమాట. అప్పుడే కారపూస మనకి గుల్లగా వస్తాయి అనమాట. దానికోసం నేను ఇట్లా మురుకులు గొట్టంలోకి లావు కారపూస హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసుకొని కొద్దిగా లోపల ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని కొంచెం స్మూత్ చేసేసుకొని ఆ మురుకులు గొట్టంలో పెట్టేసుకోవాలి. ఆ మురుకులు గొట్టానికి సరిపడా పిండి పెట్టేసుకొని దానికి మూత పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఇలాగ కారపూస ఒత్తేసుకోండి. ఒత్తేసుకొని ఒకవైపు వేగాక ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇది ఎక్కువసేపు వేగదండి, చాలా ఈజీగా వేగిపోతుంది అనమాట. అందుకనే వేగంగానే ఎమ్మటే తిప్పేసి ఇంకో వైపు కూడా వేగంగానే ఎమ్మటే తీసేసుకోవాలి. అంతేనండి, చేసుకోవటం చాలా ఈజీ అనమాట. స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండే పని కూడా లేదనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా గుల్లగా క్రిస్పీగా ఉంటాయి అనమాట. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.